మొత్తం రూపురేఖలు మారిపోయినాయండి వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీలో లేడు. ఒక పక్కన ఆరోగ్య సమస్యలు, తర్వాత మనిషి రూపురేఖలు మారిపోవడం, మనిషి కలర్ వేసి ఏదో నవయువకుల్లా కనబడ్డాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో వల్లభనేని వంశీ నెత్తికి కలరు, మీసాలకి గడ్డలకి కలర్ వేయకపోతే ఇప్పుడు ఆ విధంగా ఉన్నాడండి. నడక మారిపోయింది. నేను అందుకే అంటా ఉంటా, చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాం, ఒకరికున్న లోపాన్ని మనం ఎత్తి చూపించకూడదు. ఏదో ఒక రోజున కర్మ రూపంలో మనల్ని వెంటాడుద్ది అని చెప్పేసి. అందుకే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అక్రమ కేసు పెట్టి లోపలేసినప్పుడు ఈ వల్లభనేని వంశీ కానీ ఇంకొంతమంది నాయకులు కానీ ఆయన వయసరీత్యా ఆయన పెద్దవారు అని చెప్పేసి అని కూడా చూడకుండా ఆయనకున్న ఆరోగ్య సమస్యల్ని, ఖచ్చితంగా ఆరోగ్య సమస్య లేకుండా ఎవడో ఉండడు, ఎవడోడికి ఏదో ఒక సమస్య ఉంటుంది, దాని గురించి నీచంగా మాట్లాడి హేళన చేసి అక్కడ మనం సునకానందం పొందేసాడు. ముఖ్యంగా వల్లభనేని వంశీ కొడాలని. తీరా వల్లభనేని వంశీని జైల్లో పెడితే లేని రోగం లేదు ఒంట్లో, అన్ని రోగాలే. కూర్చోలేడు, నించోలేడు, కూర్చుంటే వెనకట్లా ఆ ముక్క తగిలేస్తుంది కింద అంటాడు. సో బయటకు వచ్చేటప్పుడు రూపురేఖలు చూస్తే నువ్వు అంత పెద్ద పొడిచి పిల్లవాడివేమీ కాదు, నువ్వేమో అంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తివి కూడా కాదే, దాన్నే కర్మ అంటారు. మనం అందుకే చెప్పేది, ఎవరిని పడితే మనల్ని విక్రించకూడదు, మన వయసురీత్యా కనీసం గౌరవం ఇవ్వాలి. అందులోనూ చంద్రబాబు నాయుడు గారు అప్పటికే రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలోంచే వచ్చావు నువ్వు. కనీసం నీకు ఆ కృతజ్ఞత కూడా లేకుండా, ఆయన పెద్దరికాన్ని కూడా చూడకుండా ఆయన ఇలాగా జబ్బు ఇలాగే మాట్లాడారు. అంటే నేను మాట్లాడకూడదు కానీ ఇలాగే మాట్లాడారు. ఇవాళ నీ పరిస్థితి ఏమైంది? 90 రోజులకి మనిషి రూపురేఖలు మారిపోయినాయా? ఇంకో 90 రోజులు ఉంటే మంచం అట్టేది. నాకు తెలిసి అయితే వల్లభనేని వంశీ ఇంకొక 10 రోజులు 20 రోజులు లోపల ఉంటే కనుక బెయిల్ రాకుండా మంచాన్ని అట్టేసే స్టేజ్కి వెళ్ళిపోతాడేమో. ఎందుకంటే ఆ నడక, ఆ తీరు చూస్తుంటే నాకైతే అలాగే అనిపించింది. కాబట్టి వంశీ ఎక్కడైనా సరే నోటికి ఏదొస్తే అది మాట్లాడద్దు. ఆల్రెడీ అనుభవం అయింది నీకు. ఆల్రెడీ సోషల్ మీడియాలో కొంతమంది కింగ్ ఈజ్ బ్యాక్, బొంగ్ ఈజ్ బ్యాక్ అని పెడుతున్నారు. నువ్వు వాళ్ళు పెడుతున్నారు కదా అని చెప్పేసి సోషల్ మీడియాలో వచ్చే ఎలివేషన్ వీడియోలు, పోస్టులు చూసుకుని నువ్వు మళ్ళీ రెచ్చిపోమాక. మళ్ళీ మన ఇష్టానుసారంగా మాట్లాడితే మళ్ళీ చెక్కేస్తారు. ఆ చెక్కేస్తే మామూలుగా చెక్కరు. ఈ నడిచే ఓపిక కూడా ఉండదు, గుర్తుపెట్టుకో బాగా. సో హుందాగా రాజకీయంగా ఉండొచ్చు, రాజకీయ విమర్శలు చేయొచ్చు, దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ వ్యక్తిగతంగా హేళన చేస్తూ మేము పుట్టకల గురించి మాట్లాడేస్తాం, వాటి గురించి మాట్లాడేస్తాం అంటే ఇదిగో ఇలాగ అందరినీ కిడ్నాపులు చేసుకుంటూ వెళ్ళిపోతాం అనుకుంటే కనుక రేపు అన్న రోజున నీ పరిస్థితి ఇలాగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఎక్కడైనా వ్యక్తిగత విమర్శల జోలికి పోకుండా మనం ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శిస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో భయమే. చివరికైతే నా అక్క చెల్లెమ్మలందరూ పొద్దుటూరు నుంచి ఎదురు చూస్తా ఉన్నారు, కడప నుంచి ఎదురు చూస్తా ఉన్నారు. ఏదో ఉచితంగా బస్సు వస్తుంది, ఏదో విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి ఎక్కి రావచ్చు కదా అని చెప్పి అటువంటి చిన్న చిన్నవి కూడా పట్టించుకోవడంలో. ఎక్కడ కడప, ఎక్కడ పొద్దుటూరు, ఎక్కడ విశాఖపట్నం, పొద్దున పోయి సాయంత్రానికి వచ్చేస్తారా? తెలివేమన్నా ఉందా నీకు? అసలు మైండ్ ఏమైనా పనిచేస్తుందా? కడప నుంచి పొద్దుటూరు నుంచి విశాఖపట్నానికి పొద్దున పోయి సాయంత్రానికి బస్సులో వచ్చేస్తారా? అలా అని చెప్పేసి అక్క చెల్లెమ్మలందరూ కూడా ఎదురు చూస్తున్నారా? అంటే కాదు, మనం మాట్లాడడానికి కూడా సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. అబ్బే మరి ఈ పీతపూర్వతో నువ్వు ముఖ్యమంత్రి ఎలా చేసావు వాళ్ళకి అర్థం కావట్లా. పైగా పరిశ్రమల గురించి మాట్లాడతాడు. ₹1 ఎలా ఇచ్చేసారంటాడు, లూలు అంటాడు, లిల్లీ అంటాడు, రకరకాల ఇష్టానుసారంగా. టెండర్లకి ఎందుకు పిలవలేదు అంటాడు. పరిశ్రమలకి భూములు కేటాయించేటప్పుడంట టెండర్లు పిలవాలట. ఇది ఎక్కడ దిక్కుమలుతానో మాకు అర్థం కావట్లా. అసలు దేశంలో ఏ రాజకీయ నాయకుడు, ఏ రాష్ట్రంలో అయినా సరేనా, అపోజిషన్ పార్టీ ఏదైనా సరే, ఒక పరిశ్రమ వస్తుందంటే దానిపై పడి ఏడవరన్నా. మా దిక్కుమలతనానికి మీరు ఒక్కరే తయారయ్యేలాగా, మీరు ఒకరే అలా తయారయ్యారన్నా. ఏ రాష్ట్రంలో కూడా అలా ఉండదు. తెలంగాణ కావచ్చు, లేదంటే తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు,
ఒక పరిశ్రమ వస్తుందంటే పోలేరా బాబు రాష్ట్రంలో ఉన్న యువతకి ఎంతో కొంత ఉపాధి దొరుకుద్ది అనుకుంటారు. మాకు మీరే శనిగల్లా దాపించేశారన్న రాష్ట్రంలోని. మీ మీ పీడ ఎప్పుడైతే వదులుద్దో రాష్ట్రానికి అప్పుడు రాష్ట్రం బాగుపడుద్ది అన్న. అసలు పరిశ్రమలు వస్తే ఒప్పుకోరుగా, అస్సలు రావద్దు, ఎవరికో ఉపాధి దొరకదు. మన బానిసల్లాగా ఉండాలి, మన కాళ్ళ కింద చెప్పుల్లా బతకాలి. వీళ్ళకి ఉపాధి దొరికిందంటే మనం ఎంతసేపు సంక్షేమ పథకాల మీద ఆధారపడి రాజకీయాలు చేసాం కాబట్టి మనకి ఎవడో ఓటేయడు అనే ఫీలింగు, లేదంటే రాష్ట్రంలో అందరూ బాగుపడతారనే ఫీలింగ్ నాకు తెలియదు. కానీ పరిశ్రమలు వస్తున్నాయంటే మొట్టమొదటి ఏడ్చేది ఎవడన్నా ఉన్నాడంటే ఈ వీళ్ళే, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఏమి ఎలా తయారయ్యారు ఏంటా అనిపిస్తుంది నాకైతే కనుక. మీరు తీసుకురారు, తీసుకొచ్చిన కంపెనీలు ఉంచరు. గత 5 ఏళ్ళు అదే చేశారు కదా. 14 నుంచి 19 వరకు వచ్చిన కంపెనీలు అన్నింటిని కూడా తమ హయాంలో 19 నుంచి 24 ఈ మధ్యకాలంలో తరివేశారు. విశాఖపట్నాన్ని ఖాళీ చేయించేసాడండి మొత్తానికి. వీళ్ళ నాయకుల కోసం విశాఖపట్నంలో ఉన్న పరిశ్రమలు ఖాళీ చేయించేసాడు. లూలు మాల్ కావచ్చు, ఇతరుగా చాలా పేర్లు ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. ఇంకా 1 కాదు 2 కాదు. ఐటీకి సంబంధించి ఏదో బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్ మొత్తం ఖాళీ చేయించాడు వీళ్ళ నాయకుల కోసం. ఏదో 10 మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ₹1 నువ్వు కట్టేలేదట్టి. అక్కడ నీ పార్టీ ఆఫీసులకి స్థలాలు కేటాయించలేదా? రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ 43 ఎకరాలు కేటాయించేసాడు. ఎందుకు కేటాయించేసావు? నీ పార్టీ కార్యాలయం వాళ్ళు ఎవరికి ఉపయోగం? రాష్ట్ర ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా? పైగా ఇక్కడికి వచ్చి దిక్కుమాల మాటలు మాట్లాడడానికి అర్థమన్నా ఉండాలి కదండి. ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ ప్రతిపక్ష నాయకుడు అయినా సరే, అదే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదనుకో పక్కన పెట్టేసి, ఎక్కడైనా ఒక పరిశ్రమ వస్తుందంటే దాని మీద విషం కక్కేటోళ్ళని చూసామా? మిమ్మల్ని తప్పితే ఏ రాష్ట్రంలో కూడా ఉండరు. మీరు వెతికినా దొరకరు ఎక్కడ. ఎంతసేపు మన రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ కూడా చక్కగా చదువులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక బ్యాగ్ వేసుకొని ఏ హైదరాబాద్కో, ఏ చెన్నైకో, లేదంటే ఏ బెంగళూరుకో అక్కడికి వెళ్ళి అక్కడ రూములు తీసుకుని అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ అరాకొర జీతాలతో అలా బతికేయాలి. మన రాష్ట్రంలో చదువుకున్నప్పుడు మన రాష్ట్రంలో పనిచేసుకోవడానికి ఉండకూడదు, అంతేనా? అదే నువ్వు రాజకీయాల్లో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అయితే బాగుపడదయా. ఈ మైండ్ సెట్తో ఉంటే నువ్వు ఇలాగే ఉంటే కనుక నీకు నెక్స్ట్ టైము ఆ 11 కూడా రావు. వచ్చే పరిశ్రమల్లో రానివ్వండి, మనకే ఉపాధి దొరుకుద్ది. ఇక్కడ చదువుకున్న యువతకి ఉపాధి అన్నా దొరుకుద్ది, పని అన్నా దొరుకుద్ది. ప్రభుత్వ భూమిని అంత అలా కట్టబెట్టేస్తారు. తమరు చాలా కట్టబెట్టేశారు. అలాగా విజయసాయి రెడ్డి కూతురు కట్టబెట్టలేదేంటి? ఎందుకు కట్టబెట్టేసావు? మీ నాయకులు ఎన్ని వందల ఎకరాలు దోచేసారు విశాఖపట్నంలో. ఎంతమందిని బెదిరించి భూములు కబ్జా చేశారు. ఇవాళ 22 ఎకరాలు ఇచ్చేసారు, 30 ఎకరాలు ఇచ్చేసారు. ఉపాధి కల్పిస్తున్నారా లేదా? సరే, గతంలో మీరు కూడా ఇచ్చారు కదా, MOUలు కుదుర్చుకున్నారు కదా. ఎన్ని లక్షలకు అమ్మేసావు నువ్వు? అంటే మాట్లాడితే అమ్మేశారని చెప్పేసి మీరు అంటున్నారు కదా. చెప్పు. ఒక మీటింగ్ పెట్టాం కదా మనం, ఇది విశాఖపట్నంలో ఒక సమ్మిట్ లాంటిది ఏదో పెట్టాం కదా. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసినాయి, మేము ఏకంగా MOUలు కుదురు చేసుకున్నాం అన్నారు కదా. ఎకరా ఎంత ఇచ్చారు? ఎన్ని లక్షలకి ఇచ్చావు నువ్వు ఎకరా? ఆ వివరాలను చెప్పగలుగుతావా? ఇగో నేను ఇన్ని లక్షలకి ఇచ్చేసానని నేను చెప్పగలుగుతావా? అసలు మన బతుకు ఎత్తుకొని ఏ రోజు ఒక పరిశ్రమ తీసుకురాలా. పైగా మద్యం గురించి మాట్లాడతాడు. ₹10 ₹15 ఎక్కువగా అమ్మేస్తున్నారంటే దానికి బాధపడిపోతున్నాడు. ఓడి అమ్మ జీవితం. నీ హయాంలో ₹100 200కి అమ్మారు, 200కి 400కి అమ్మారు, 700 1400కి అమ్మారు, 2 3 ఎక్కువ అమ్మారన్నా. నువ్వు ఇక్కడికి వచ్చి మద్యం గురించి అవినీతి అని మాట్లాడతాడు. ఇంకా ఇంతకంటే సవడ సన్నాసి దేశంలో ఇంకొకటి ఉండడేమో. వద్దు, దయచేసి ఈ పరిశ్రమల మీద విషం కక్కడం మానేయండి. మళ్ళీ దానికి తోడు మళ్ళీ మాకు కొంతమంది పేటీఎం కుక్కలు. ఆడెవడో నిన్న వయసులో పెద్దోడే ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి ₹1 ఇచ్చి నాకు ఏదేమంటాడు, కందిపప్పు ఏమంటాడు, ₹1 ఇచ్చి. ఆడికి ఒక ఓవర్ యాక్షన్. నీకు కొంపలో ఎవడన్నా చదువుకున్నవాడు ఉండి ఉద్యోగం కోసం పక్క రాష్ట్రాలు పోయి అక్కడ ఇబ్బంది పడుతున్నాడు అనుకో, ఆ రోజు తెలుసుద్ది మనకి. దయచేసి ఈ అప్పాబాయగోళ్ళు చెప్పొద్దండి. అంటే ప్రతిదాన్ని కూడా మనం ట్రోల్ చేసేస్తే రేపన్న రోజున మన రాష్ట్రం వైపు ఎవడో చూడడు. ఎవడన్నా వచ్చి పెట్టుబడి పెట్టాలంటే ఇప్పటికే భయపడిపోయే స్థాయికి తీసుకెళ్ళిపోయారు. ఎందుకులేరా బాబు ఏపీ అంట, అక్కడ ఏ పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు పరిశ్రమలు రమ్మంటున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే
అయ్యి బాబా మీకు ఎంత భూమి ఎందుకు, ఇన్ని స్థలాలు ఎందుకని చెప్పేసి లూలుని తరిమేసినట్టు మళ్ళీ మనల్ని కూడా తరిమేస్తారని చెప్పేసి మళ్ళీ పోతారు. లాస్ట్ టైం అలాగే చేశాడు. లూలుమాలకి విశాఖపట్నంలోనే ఎందుకు ఇచ్చారని చెప్పేసి అక్కడ తరిమేశాడు. అక్కడ భూమి రేటు ఎక్కువగా ఉందంట, ఆ స్థలం మా నాయకులకు కావాలని చెప్పేసి వైసీపీ నాయకుల కోరిక మేరకు లూలుమాలని వైజాగ్ నుంచి తరిమేశాడు. చెన్నైలో పెట్టుకున్నారు వెళ్ళి. ఒకటి కాదు, రెండు కాదు, అలా అన్ని తరుముకుంటా పోతే అన్న చివరికి మన రాష్ట్ర యువత అడుక్కు తినాలి. అది గుర్తుపెట్టుకో బాగా. ఇంక ఈ డైలాగులు కొట్టడం మానే. అవినీతి గురించి, అక్రమాల గురించి నువ్వు మాట్లాడ మాకు. ఈ లేఖ తెలుగుతారు మా దగ్గర చూపించు మాకు.